హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెలలో చెల్లించవలసిన 10% డీఏ, డీఆర్ బకాయిలు అకౌంట్‌లో జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు పాలనను చేరువ చేస్తున్న లక్షలాది మంది గౌరవనీయ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితం కాలమంతా ప్రభుత్వ సేవకి అంకితం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లందరికీ ప్రస్తుత ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ఒక అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెల ముగిసిపోయి మే నెల ప్రారంభమైన తరుణంలో ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ఎదురు చూస్తున్నటువంటి 10% డీఏ మరియు డీఆర్ బకాయిల అంశం అన్నమాట. అంటే ఇది జనవరి 2024 డీఏకి సంబంధించి అరియర్స్ అమౌంట్‌లో రావాల్సిన 21 నెలలకు గాను మొత్తం అమౌంట్‌లో 10% అన్నమాట. సో, మరి ఈ అంశం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నమాట. ఈ నగదు మీ ఖాతాల్లోకి సకాలంలో ఎందుకు జమ కాలేదు? అసలు దీని వెనుక ఉన్న సాంకేతిక కారణాలేమిటి? మరియు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏ దశలో ఉంది అనే విషయాలను ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ఇకపోతే 2024 సంవత్సరం జనవరి నెల నుంచి పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు అందాల్సిన కరువు భత్యం డీఏ మరియు పెన్షనర్లకు అందాల్సిన కరువు ఉపశమనం డీఆర్ బకాయిల గురించి ప్రస్తుతం సచివాలయాల నుండి కలెక్టరేట్ల వరకు ప్రతి చోట ఉద్యోగులు ఆరాధిస్తున్నారు ఎప్పుడు జమ అవుతాయని. ప్రభుత్వం ఈ బకాయిలను మంజూరు చేస్తూ గతంలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ పాత బకాయిల సొమ్మును ఏ పద్ధతిలో ఏ విడతల్లో చెల్లిస్తారనే దానిపై మొదటి నుంచి ఉద్యోగ వర్గాల్లో కొంత గందరగోళం మరియు ఉత్కంఠత నెలకొన్నాయి. మరి దీనిని స్పష్టం చేస్తూ ప్రభుత్వం గతంలో ఒక జీవో విడుదల చేసింది. అందులో ఈ మొత్తం బకాయిలలో మొదటి విడతగా 10% నిధులను ఏప్రిల్ 2026 నాటికి చెల్లిస్తామని అధికారికంగా హామీ ఇచ్చారు. ముఖ్యంగా సీపీఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఈ 10% నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి అందుతుందని ఆ ఉత్తర్వులలో చాలా నిక్కచ్చిగా పేర్కొన్నారు. అంటే ఏప్రిల్ నెల ముగిసి మే నెలలో జీతాలు పడే సమయానికి కూడా ఈ అదనపు సొమ్ము కూడా వస్తుంది. అంటే జీతాలతో కలిసి ఈ యొక్క 10% అమౌంట్ కూడా వస్తుందని అందరూ ఆశగా ఎదురుచూశారు. అయితే మే నెల ప్రారంభమై అందరికీ రెగ్యులర్ జీతాలు, పెన్షన్‌లు ఖాతాలో జమ అయిపోయినప్పటికీ ఆ తర్వాత ఒక కొత్త ఆందోళన మొదలైంది. చాలామంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఫోన్‌లోకి వచ్చిన బ్యాంకు మెసేజ్‌లను చూసి వెంటనే తమ పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారు. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ ఒక్కరి పే స్లిప్‌లో కూడా ఈ 10% డీఏ గాని, డీఆర్ అరియర్స్ గాని సంబంధించిన అంశం వివరాలు ఎక్కడా నమోదు కాలేదు. దీంతో ప్రభుత్వం ఇస్తామన్న డబ్బులు ఏమయ్యాయి? ఏప్రిల్ నెలలో వస్తాయన్న మాట కేవలం కాగితాలకే పరిమితమా అని అందరూ ఒకరినొకరు చర్చించుకుంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అసలు సాంకేతిక చిక్కుముడి ఎక్కడ ఉందో తెలియాలంటే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 62 మరియు 63లను మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క జీవోలే ఈ బకాయిల చెల్లింపులకు రాజ్యాంగం లాంటివన్నమాట. ఇప్పుడు మనము జీవో ఎంఎస్ నంబర్ 62 అనేది ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. మరి దీని ప్రకారంగా అక్టోబర్ నెల జీతం నుంచి పెరిగిన డీఏను మీ యొక్క ప్రాథమిక వేతనానికి బేసిక్ పే కలిపేశారు. అంటే మీ యొక్క నెలవారీ జీతం అప్పటి నుంచి పెరిగింది. కానీ జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి అంటే క్యాష్ రూపంలో ఇచ్చారు గానీ పాత బకాయిలైతే విషయంలో ప్రభుత్వం ఒక 4 విడతల ప్రణాళికను అయితే ప్రకటించిందనమాట జీవో ప్రకారం. ఈ ప్రణాళికను ప్రకారంగా మొదటి విడత 10% సొమ్మనేది ఏప్రిల్ 2026లో అంటే గత నెలలోనే జమ అవ్వాలి. మిగిలిన 90% అమౌంట్ కూడా 3 సమాన వాయిదాల్లో అంటే 30, 30, 30 ఈ విధంగా మొదటి 30% అనేది ఆగస్టు 2026,
రెండవ 30% నవంబర్ 2026, మూడవ 30% ఫిబ్రవరి 2027 నెలల్లో చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా పెన్షనర్ల కోసం విడుదల చేసిన ఒక జీవో నంబర్ 63 కూడా ఇదే విధమైన చెల్లింపు విధానాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన అంశాన్ని గమనించాలి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు ఈ సొమ్ము నేరుగా చేతికి రాదు. అది వారి జీపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. కేవలం సీపీఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మాత్రమే ఇది నగదు రూపంలో అందుతుంది. ఇక ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, మే నెల జీతంతో పాటు ఈ 10% డబ్బులు ఎందుకు రాలేదు? దీనికి సమాధానం ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను నిర్వహించే సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ పనితీరులో ఉంది. సాధారణంగా ప్రభుత్వం నుండి అందే జీతాలు మరియు పెన్షన్లు ఒక క్రమబద్ధమైన సాఫ్ట్‌వేర్ ప్రక్రియ ద్వారా ఆటోమేటిక్‌గా అయితే జరుగుతాయి. కానీ ఇటువంటి అరియర్స్ లేదా బకాయిల బిల్లులను ప్రాసెస్ చేయాలంటే ఆర్థిక శాఖ తొలుత సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఆయా కార్యాలయాల డీడీఓల కోసం ఒక ప్రత్యేకమైన ఆప్షన్ లేదా టేల్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ ఆప్షన్ ఎనేబుల్ చేస్తేనే అధికారులు మీ బకాయిల బిల్లులను తయారు చేసి ట్రెజరీకి పంపగలరు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మే నెల రెగ్యులర్ జీతాల ప్రక్రియ ముగిసినప్పటికీ ఈ అరియర్స్ బిల్లుల సమర్పణకు సాఫ్ట్‌వేర్‌లో ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీనివల్ల అధికారులు బిల్లులు పెట్టలేకపోయారు. ఫలితంగా మీ యొక్క పేస్లిప్‌లో ఆ వివరాలు కనిపించలేదు. సాధారణంగా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో ఒక నిబంధన ఉంటుంది. ప్రతి నెల 1 నుంచి 5 తేదీ వరకు కేవలం రెగ్యులర్ జీతాలు మరియు పెన్షన్ల పంపిణీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఇతర బకాయిల బిల్లులను సాఫ్ట్‌వేర్ అనుమతించదు. మరి మిగిలిన మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్, నగదు లేదా ఇలాంటి అరియర్స్ బకాయిలను ప్రతి నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ప్రాసెస్ చేస్తారు. కాబట్టి మే 6వ తేదీ దాటిన తర్వాత ఒకవేళ ఆర్థిక శాఖ పోర్టల్‌లో అనుమతిస్తే అప్పుడు మీ కార్యాలయ అధికారులు యుద్ధ ప్రాతిపదికన బిల్లులు తయారు చేసి ట్రెజరీకి పంపుతారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ యొక్క ఖాతాలోకి నగదనేది జీతంతో సంబంధం లేకుండా విడిగా జమవుతుంది. అంటే ఇది జీతంతో కలిసి రాదు. ఒక వారం లేదా 10 రోజుల వ్యవధిలోనే విడిగా వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ప్రస్తుత ప్రభుత్వం యథావిధిగా అమలు చేస్తుందా లేదా అనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఇక ఒకవేళ 10% బకాయిలను ఈ నెలలో విడుదల చేస్తే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై అపారమైన నమ్మకం మరియు పనితీరుపై ఉత్సాహం ఏర్పడుతుంది. అలా కాకుండా ఆలస్యం జరిగితే ఆర్థిక ప్రయోజనాలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి అటు అనుకూలంగా గానీ, ఇటు వ్యతిరేకంగా గానీ ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాబట్టి మనం ఈ నెలాఖరు వరకు ఓపికగా వేచి చూడడం ఒక్కటే మార్గం. మే 6వ తేదీ తర్వాత ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లుల కదలికను బట్టి మనకొక స్పష్టమైన సమాచారం అందుతుంది. సో, మరో వారం, 10 రోజులు వేచి చూస్తే మీ నగదనేది మీకు చెల్లుతుందో లేదో అంటే మీకు అకౌంట్‌లో జమ అవుతుందో లేదో క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అప్పటి వరకు ఆందోళన చెందకుండా ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటుంది అనైతే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.